సెకండ్, ఈ మంచి కాలము చెడ్డ కాలంలో మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఈ ప్యాటర్న్ మనం చూసినట్లయితే ఎక్లీసియాసిస్ 3rd chapter 1st నుంచి 8th verse కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఎలా ఉందండి ప్యాటర్న్? ఒకటి మంచిది చెడ్డది, మంచిది చెడ్డది, మంచిది చెడ్డది, ఇలాగే ఉంది కదా ప్యాటర్న్. మన జీవితంలో కూడా ఏమవుతుంది? మొన్ననే ఒకటి దాని నుంచి బయటికి వచ్చి ఉంటాం, వెంటనే ఏమవుతుంది తెలుసా? ఇంకోటి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడన్నా దీన్ని గమనించారా మీ లైఫ్లో? ఒకటి మంచిది అయ్యేటప్పుడు ఒకటి చెడుది అవుతుంది. అబ్బా ఇది అయిపోయిందిరా బాబు అని అనుకుంటే ఇంకోటి స్టార్ట్ అవుతుంది. గమనించారా ఎప్పుడన్నా? కదండి. అబ్బా మంచిగా పోతుంది అనుకుంటున్న జీవితంలో ఎక్కడో ఒక బ్రేక్ పడుతుంది. అరే సరే బ్రేక్ పడింది, సాల్వ్ చేసేసాం అని అనుకుంటాం, దానిలోపు ఇంకో బాగా వచ్చి పడుతుంది. ఎక్కడి నుంచి పడుతుందో మనకు తెలియదు, వచ్చి పడుతుంది. ఎప్పుడన్నా గమనించారా? ఇదే మన లైఫ్ యొక్క ప్యాటర్న్. ఇలాంటి ప్యాటర్న్ మన జీవితంలో వచ్చేటప్పుడు అది ఎందుకు తెలుసా వస్తుంది? మన ప్రభు ప్రతిసారి కూడా మనకేం నేర్పిస్తున్నాడంటే, నా మీద నువ్వు ఆధారపడేటప్పుడు ఆ ఒక్కొక్క దాంట్లో కూడా నేను నీకు జయమిస్తాను. హల్లెలూయా. మనకు ఈ బ్రేక్ కనుక మన జీవితంలో పడకపోతే ఏమవుతుందో తెలుసా? మన ప్రభు మీద మనం ఆధారపడము, ప్రభు యొక్క శక్తి కూడా మన జీవితంలో మనం చూడలేము. హల్లెలూయా. సో మనం ఇజ్రాయేల్ ప్రజలు వారి యొక్క జీవితంలో కూడా దీన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రభు ఏం చేస్తుంటే, 10 తెగులు కూడా ప్రభు తీసుకొస్తున్నాడు అన్నమాట ఇజ్రాయేల్ ప్రజలకి. ఎందుకు 10 తీసుకొచ్చాడు? ఒకే దెబ్బలో ఈజిప్ట్ ప్రజలందరినీ కూడా చంపేసి ప్రభు బయటికి తీసుకొచ్చి ఉండొచ్చు కదా. ప్రభు ఏమంటున్నాడంటే, మొదటి బిడ్డను నేను చంపేస్తాను అని చెప్పేసి ప్రభు ఒక మాటను మోషేకి ఆయన చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే, ఆ మొదటి బిడ్డలందరూ కూడా మరణిస్తారు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ప్రభు ఒకేసారి అందరినీ చంపేసి ఉండొచ్చు కదా. ప్రభు అలా చేయలే. ఏం చేశాడో తెలుసా? ఈ ఒక్కొక్క తెగులు ఫస్ట్ మోషే వెళ్ళి ఫరో దగ్గర అడుగుతున్నాడు, అయ్యా ఈ ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా నువ్వు వదిలిపెట్టేసాయి అంటే, ఆయన అంటాడు, నేను ఇప్పుడు వదిలిపెట్టా, నాకు అవసరం లేదా, నాకు ఈ ప్రజలు నాకు ఇక్కడనే ఉండాలి, నువ్వు బయటికి వెళ్ళని చెప్పేసి మోషేని బయటకు పంపిస్తాడనమాట. అప్పుడు ఏమవుతుందంటే, ఇజ్రాయేల్ ప్రజలకి ఆయన పని పెంచుతాడనమాట ఫరో. ఆ పనిని ఆయన పెంచిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా తిట్టేస్తారు మోషేని. కానీ మోషే మాత్రం ఆయన ఏం చేస్తాడంటే, తిరిగి 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 ఫరో దగ్గర వెళ్ళి అడుగుతాడు అన్నమాట. ఆ మొత్తం మార్గంలో మనం ఏం చూడగలుగుతున్నామంటే, ఆ ఇజ్రాయేల్ ప్రజలు ప్రభు యొక్క శక్తిని చూశారు. మోషే మొదటిసారి ఆయన పిలిచినప్పుడు కొంతమంది మేము బయటికి వస్తామని చెప్పి ఉంటారు, కొంతమంది మేము బయటికి రామని కొందరు చెప్పి ఉంటారు. కానీ ఈ 10 తెగులు ఏం చేసింది తెలుసా? అబ్బా మనం మోషే వెనుక వెళ్తే ఈ ప్రభు మనల్ని నడిపిస్తాడు అని వాళ్ళు తెలుసుకున్నారు. హల్లెలూయా. నేను మీకు తెలియజేస్తున్నానంటే, మన జీవితంలో కూడా మంచిది చెడు ఆ ప్యాటర్న్ మన జీవితంలో వచ్చేటప్పుడు మనం ఏం నేర్చుకోగలుగుతున్నామంటే, ప్రభు అన్నిట్లో కూడా మనకు జయం ఇచ్చే ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో సెకండ్, టైమింగ్. ప్రభు యొక్క టైమింగ్ మీద మనం ఆధారపడితే ఏమవుతుందంటే, ప్రభు మనకు పూర్తి విడుదలను ఆయన ఇవ్వగలుగుతాడు. అందుకే మనం ఏం చూస్తామంటే, ఇజ్రాయేల్ ప్రజలు ఆ ఎర్ర సముద్రాన్ని వారు దాటేస్తున్న తర్వాత ఈ ఫరో మరి వారి యొక్క సైన్యం అందరూ కూడా ఆ నీటిలో వారిని వెంబడించి వారు వెళ్తున్నారన్నమాట. అక్కడ ఏమైంది తెలుసా? ప్రభు ఆ ఎర్ర సముద్రాన్ని, ఆ 2 పాయలు కూడా ఆ ఎర్ర సముద్రాన్ని ప్రభు మూసేసి ఆ ఈజిప్ట్ సైన్యంలో ఉన్న వారందరినీ కూడా నాశనం చేసేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు అది అయింది? వారు బయటికి వచ్చి ఉండొచ్చు, కానీ ప్రభు యొక్క సమయం మీద వారు ఆధారపడ్డారు కనుక ప్రభు ఏం చేశాడంటే, ఇకపై వారు ఏ రోజు కూడా వారిని వెంబడించేలా ప్రభు చేసి పడేశాడు. హల్లెలూయా. ఎందుకంటే ద టైమ్ ఆఫ్ గాడ్, ప్రభు యొక్క సమయము ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, నేను చేసేది కరెక్ట్ టైంలో నేను చేస్తాను అని చెప్పేసి ప్రభు మనకు ఆయన గుర్తు చేస్తూ ఆయన ఉంటాడు. ఈ కన్స్ట్రక్షన్ గురించి కూడా కొందరు వచ్చి నా దగ్గర చెప్పారన్నమాట. ఏంది పైన షెడ్ వేసారు, కింద ఫ్లోరింగ్ వేసారు, అయిపోయిందా అని అడిగి, నా ఫస్ట్ అనుకున్నా ఏమని చెప్దాం, చిన్నగా చేసి ముగించేద్దాం, ఏది మామూలుగా చేసి ముగించేద్దాం
అని చెప్పేసి చెప్దామని అనుకున్నా. కానీ నా మనసులో ఏమనిపించింది తెలుసు, ప్రభు వెయిట్ చేపిస్తున్నాడు. దేనికి? ఇలాంటి ఆలయం ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ కూడా ఉండకూడదు, మన దగ్గర ఉండాలి. అంత బ్యూటిఫుల్గా ప్రభు చేయబోతున్నాడు మన హాల్ని. హల్లెలూయా. అంటే మన ఇంటికి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తామో ప్రభు ఆలయానికి కూడా మనం అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. హల్లెలూయా. ఈ ఆలయం మాత్రం కాదండి, ఏ ఆలయమైనా, మీరు ఏ ఆలయానికి మీరు చెందినా, ఎక్కడ వెళ్ళినా కూడా మనం ఎప్పుడు కూడా ప్రభు యొక్క ఆలయానికి మనం ఆ ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మనకేమని ఆయన తెలియజేస్తున్నాడంటే, ఆయన ప్యాటర్న్, ప్రభు గనక మనల్ని ఒక దాని నుంచి ఇంకో దానికి, ఒక్కదాని నుంచి ఇంకో దానికి, ఒక్కదాని నుంచి ఇంకో దానికి ఆయన తీసుకొని వెళ్ళేటప్పుడు అంతా కూడా మనం ప్రభు యొక్క శక్తిని మన జీవితంలో చూడగలుగుతాం. ప్రభు మనల్ని నడిపించగలుగుతాడు అనే విశ్వాసం మన జీవితంలో వస్తుంది. హల్లెలూయా. సో సెకండ్, మరి మనం ఏం చూసామంటే, ప్రభు యొక్క శక్తిని చూడటానికి సమయము హెల్ప్ చేస్తుంది. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.